ఈ నెల 27వ తేదీన తెలంగాణ శాసన మండలికి సంబంధించినటువంటి పట్టభద్రుల నియోజకవర్గం, ఉపాధ్యాయుల నియోజకవర్గం, ఈ వర్గాలకు సంబంధించినటువంటి 3 శాసన మండలి ఎన్నికలు జరుగుతూ ఉన్నాయి. హైదరాబాదు, రంగారెడ్డి, మహబూబ్నగర్ ఈ జిల్లాలో వినాయిస్తే యావత్ తెలంగాణ మొత్తంలో ఈ యొక్క ఎన్నికల పోలింగు, ఎన్నికల ప్రచారం జరుగుతూ ఉంది. ఈ యొక్క ఎన్నికల్లో భారతీయ జనతా పార్టీ మాత్రమే అన్ని స్థానాలకు పోటీ చేస్తుంది. టీఆర్ఎస్ ఎక్కడ కూడా పోటీ చేయడం లేదు. కాంగ్రెస్ పార్టీ ఏదో ఒక సీటుకు పోటీ చేస్తున్నట్టు వార్తలు వస్తున్నాయి, కానీ కాంగ్రెస్ పార్టీ వైఖరి అది కూడా ప్రచారం చేస్తున్నట్టు కనిపించలేదు. ఈ యొక్క ఎన్నికలు తెలంగాణ భవిష్యత్తుకు దిశానిర్దేశం చేసే ఎన్నికలు. ఎందుకంటే తెలంగాణ మొత్తంగా జరుగుతున్నటువంటి ఎన్నికలు కాబట్టి ఎన్నికల్లో విద్యావంతులు, మేధావులు, ఉపాధ్యాయులు, ఉద్యోగస్తులు, పట్టభద్రులు పోలింగ్లో పాల్గొనబోతున్నారు. కాబట్టి ఈ ఎన్నికల్లో వాళ్ళ యొక్క తీర్పు తెలంగాణ భవిష్యత్తుకు మరి మనకు అర్థమవుతుంది. కాబట్టి భారతీయ జనతా పార్టీ తరఫున నేను మార్పు కోసము కాంగ్రెస్ పార్టీని గెలిపించాలని చెప్పి రాహుల్ గాంధీ, రేవంత్ రెడ్డి ఆ రోజు ప్రచారం చేయడం జరిగింది. దానికోసము 6 గ్యారెంటీలు 100 రోజులు అమలు చేస్తాం. ఉద్యోగ భర్తీలన్నీ కూడా సంవత్సరం లోపల డిసెంబర్ 24 లోపల 2 లక్షల ఉద్యోగాలు భర్తీ చేస్తాము. అదేవిధంగా సుమారు 420 సబ్ గ్యారెంటీస్ ఏదైతే ఇచ్చామో వాటి విషయం కూడా మరి అమలు మొదలు పెడతామని చెప్పి అధికారంలోకి వచ్చినటువంటి కాంగ్రెస్ పార్టీ ఈరోజు 14 నెలలు పూర్తిగా వస్తున్నా ఎక్కడ వేసిన గోబడి అక్కడ ఉంది. ఈరోజు కాంగ్రెస్ పార్టీ ప్రభుత్వం పట్ల తెలంగాణ రాష్ట్రంలో విపరీతమైనటువంటి వ్యతిరేకత ఉంది. అది విద్యార్థులైనా నెలకు 4,000, ఈ రాష్ట్రంలో ఉన్నటువంటి ఆడబిడ్డలందరికీ కూడా, మహిళలందరికీ కూడా నెలకు 2,500 ఆర్థిక సహాయం అందజేస్తాము. రైతు కూలీలను ఆదుకుంటాము. కౌలు రైతులకు ఆర్థిక సహాయం చేస్తాము. ప్రతి ఎకరానికి రైతుకు సహాయం చేస్తాము. ఈ రకంగా అనేక రకాల హామీలు ఇచ్చారు. ప్రతి దళిత కుటుంబానికి 12 లక్షల రూపాయలు ఇచ్చి ఆర్థిక సహాయం చేస్తామని చెప్పి కూడా హామీ ఇచ్చారు. కానీ ఈరోజు ఇందులో ఏ ఒక్కటి కూడా ఎప్పుడు ఇస్తారో, ఇస్తారా ఇవ్వరా, ఇచ్చినటువంటి గ్యారెంటీలన్నీ కూడా మోసమా, ఇచ్చినటువంటి హామీలన్నీ కూడా మోసమా, ఈరోజు కాంగ్రెస్ పార్టీ ఏ విషయంలో కూడా చెప్పలేని పరిస్థితి. దళితులకు ఇస్తారనేటువంటి 12,000 సంగతి మాట లేదు. కాబట్టి రాష్ట్రంలో ప్రజలు ఎంతో ఆశతో కాంగ్రెస్ పార్టీకి ఓటేసి గెలిపిస్తే ఈరోజు మరి తెలంగాణ ప్రజలకు కాంగ్రెస్ పార్టీ వెన్నుపోటు పొడిచి ఉద్యోగాల భర్తీ విషయంలో ఆ రోజు రాహుల్ గాంధీ, రేవంత్ రెడ్డి హైదరాబాద్లో అశోక్ నగర్ లైబ్రరీ దగ్గరికి వచ్చి అనేక రకాలుగా ఆశలు నిరుద్యోగుల్లో రేకెత్తించి ఈ తెలంగాణ వచ్చిన తర్వాత మిగులు బడ్జెట్తో ఉన్నటువంటి రాష్ట్రాన్ని, ధనిక రాష్ట్రంలో చెప్పుకునేటువంటి మన రాష్ట్రాన్ని
ఈరోజు పూర్తిగా టీఆర్ఎస్ పార్టీ అప్పుల రాష్ట్రాన్ని మార్చింది. మరి దానికి మేము వస్తే టీఆర్ఎస్ పార్టీ ఏదైతే తెలంగాణకు అన్యాయం చేసిందో దాన్ని మారుస్తామని చెప్పి అధికారంలోకి వచ్చినటువంటి మార్పు రావాలని కోరినటువంటి కాంగ్రెస్ పార్టీ మరి ఈరోజు మార్పు ముఖ్యమంత్రిలో కాంగ్రెస్ పార్టీ అనే రెండు మార్పులు జరిగాయి తప్ప తెలంగాణ ప్రజల జీవితాలలో మార్పు రాలేదు. ఆయనేమో బంగారు తెలంగాణ చేస్తానని చెప్పి కేసీఆర్ బంగారు కుటుంబం చేస్తున్నారు. ఈయన తెలంగాణ ప్రజలలో తెలంగాణ పాలనలో మార్పు చేస్తానని చెప్పి ఒక ముఖ్యమంత్రి మార్పు వచ్చింది తప్ప ఒక కాంగ్రెస్ పార్టీ మారింది తప్ప టీఆర్ఎస్ పేరులో కాంగ్రెస్ పార్టీ మారింది, కేసీఆర్ స్థానంలో రేవంత్ రెడ్డి మారాడు తప్ప పాలనలో మార్పు రాలేదు. అదే మోసము, అదే అవినీతి, అదే రకమైనటువంటి మోసపూరితమైనటువంటి చర్యలు, అహంకారపూరితమైనటువంటి చర్యలు, అధికార దుర్వినియోగము ఈరోజు జరుగుతూ ఉంది. రాష్ట్రంలో పూర్తిగా అభివృద్ధి కార్యక్రమాలు కొట్టుపడ్డాయి. గ్రామీణ ప్రాంతాల్లో ఏ రకమైనటువంటి అభివృద్ధి కార్యక్రమాలు జరగడం లేదు. ముఖ్యమంత్రి మాటలు కోటలు దాటుతున్నాయి, ప్రకటనలు ప్రతి గదిలో ఉన్నాయి, కానీ పనులు మాత్రము ఎక్కడ కూడా. ఈరోజు కాంగ్రెస్ పార్టీలో ఉన్నటువంటి మంత్రుల మధ్య సమన్వయం లేదు, కాంగ్రెస్ పార్టీలో సమన్వయం లేదు. తీరా ఈరోజు మరి రాష్ట్రానికి సంబంధించినటువంటి అనేక విషయాలు, అనేక రంగాలలో పూర్తిగా ఈ యొక్క పరిపాలన వైఫల్యం గత 14 నెలల నుంచి చాలా స్పష్టంగా కనిపిస్తూ ఉంది. అందుకే ఈ ఎన్నికలు, ఈ యొక్క శాసన మండలి ఎన్నికలు ప్రజల తీర్పు ఏదైతున్నదో కాంగ్రెస్ పార్టీ వైఫల్యానికి వ్యతిరేకంగా ఈ తీర్పు రానున్నది. భారతీయ జనతా పార్టీ అన్ని స్థానాలను పోటీ చేస్తూ ఉన్నాం. మరి ఈరోజు ఈ యొక్క మార్పులో విద్యావంతులు కీలక పాత్ర పోషించాలని, కాంగ్రెస్ పార్టీ వ్యతిరేకంగా ఈ రాష్ట్రంలో రానున్న రోజుల్లో తెలంగాణ ఉద్యమకారులకు ఆకాంక్షలకు అనుగుణంగా, తెలంగాణ ప్రజల యొక్క సంక్షేమానికి అనుగుణంగా, తెలంగాణ యొక్క సమగ్రమైనటువంటి అభివృద్ధికి ఈరోజు భారతీయ జనతా పార్టీయే రావాల్సినటువంటి అవసరం ఉంది. దేశంలో ఎక్కడెక్కడైతే డబుల్ ఇంజన్ సర్కారు ఉందో, దేశంలో ఎక్కడెక్కడైతే ఈరోజు భారతీయ జనతా పార్టీ రాష్ట్ర ప్రభుత్వాలు ఉన్నాయో అక్కడ అభివృద్ధి చాలా వేగవంతంగా జరుగుతూ ఉంది. కర్ణాటక తీసుకున్నా, హిమాచల్ ప్రదేశ్ తీసుకున్నా, తెలంగాణ తీసుకున్నా, కాంగ్రెస్ పార్టీ రాష్ట్రాలకు మరి ఏ రకంగా ఈరోజు అవినీతి చాలా స్పష్టంగా అక్కడ పెద్ద పెద్ద దేశాలు అవినీతి రాజస్థాన్, హిమాచల్ ప్రదేశ్లో కూడా ప్రభుత్వ కార్యాలయాలకు కరెంటు బిల్లులు కట్టలేక